హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ యూనిట్ 1 జర్నల్ అండ్ లెడ్జర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అనమాట. ఈ రోజు నుంచి ఈ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అనమాట, యూనిట్ 1. ఈరోజు జర్నల్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ 1 ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అసలు ముందుగా జర్నల్ అంటే మీనింగ్ ఏంటంటే, జర్నల్ ఈజ్ ఏ డైలీ రికార్డ్. ఇట్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఇన్ విచ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంట్రీస్. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ జర్నల్ అంటే ఏంటంటే మనకి ఒక షాప్ ఆర్ కంపెనీకి సంబంధించిన డైలీ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేసే బుక్ అని సింపుల్గా అనొచ్చు అనమాట. అండ్ క్రొనాలజికల్ ఆర్డర్ అంటే మనం డేట్ వారీగా రాసే పద్ధతిని మనం ఆర్డరింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? ఆ విధంగా మనం ప్రతి ఒక్క ఎంట్రీని, కంపెనీకి ఆ షాప్కి సంబంధించిన ఎంట్రీస్ని మనం డైలీ రాసే బుక్నే మనం ఏమంటామంటే జర్నల్ అని అంటాం అనమాట. ఓకేనా? అది వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ జర్నల్ సంబంధించింది. అండ్ లెడ్జర్స్ లెడ్జర్ సంబంధించిన నెక్స్ట్ వీడియోలో ఈ జర్నల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత లెడ్జర్ క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈరోజు మాత్రం చూడండి, జర్నల్కి సంబంధించిన మీనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అసలు అకౌంట్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం. An account is an summary of all transactions relating to a person, asset, expenses, and gain. It is divided into 2 halves. Left side is known as debit side and right side is known as credit side. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన మనం జర్నల్ బుక్లో ఎంటర్ చేస్తాం కదా ట్రాన్సాక్షన్స్ అనేవి. ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన టోటల్ సమ్మరీని మనం ఏమంటామంటే అకౌంటింగ్ రూపంలో చూపిస్తాం అనమాట. అకౌంట్ రూపంలో చూపిస్తాము. ఈ అకౌంట్ అనేది ఎలా ఉంటుందంటే పర్సన్ సంబంధించిందైనా, లేకపోతే ఎసెట్కి సంబంధించిందైనా, లేకపోతే ఎక్స్పెన్సెస్ సంబంధించినైనా, లేకపోతే గెయినింగ్ సంబంధించిన అకౌంట్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ అకౌంట్ మనం 2 హాఫ్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే ఆ పార్ట్ మనం ఏమంటామంటే డెబిట్ సైడ్ అని అంటాం అనమాట. దాన్ని సింపుల్గా డిఆర్ అనే లెటర్స్తో మనం ఇండికేషన్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి దాన్ని ఏమంటామంటే క్రెడిట్ సైడ్ అంటాం అనమాట. ఈ క్రెడిట్ సైడ్ మనం జస్ట్ సింపుల్గా సిఆర్ అని చూపిస్తాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. 3 అకౌంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్ అనమాట. పర్సనల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏందో చూడండి. పర్సనల్ అకౌంట్స్ ఆర్ those accounts which are related to person, firm, with whom the ట్రేడర్ డీల్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్ సంబంధించిందైనా, లేకపోతే ఒక కంపెనీకి సంబంధించిందైనా, లేకపోతే ఒక బ్యాంక్కి సంబంధించినైనా, ఇటువంటి వాటిని మనం ఎలా తీసుకుంటామంటే పర్సనల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, కుమార్ అంటే పర్సన్ నేమ్ కదా, సో అందుకని కుమార్ అకౌంట్గా తీసుకున్నాం. నెక్స్ట్ కృష్ణ అన్నా కానీ ఒక పర్సన్ నేమ్ అనమాట, సో అందుకని కృష్ణ అకౌంట్గా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ కూడా అదొక పర్సనల్ అకౌంట్ అనమాట, సో అందుకని ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ M&Co అదొక కంపెనీ అనమాట. దాన్ని సింపుల్గా మనం ఎలా రాసుకున్నాం, M&Co అకౌంట్గా రాసుకున్నాం అనమాట, ఎక్సెట్రా. ఓకేనా? ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు అని జస్ట్ ఒక 4 ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ రియల్ అకౌంట్ అంటే ఏందో చూడండి. అకౌంట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీస్ ఆర్ ఎసెట్స్ ఆఫ్ ది ట్రేడర్ ఆర్ నోన్ యాజ్ రియల్ అకౌంట్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక కంపెనీకి సంబంధించింది లేకపోతే ఒక సంస్థకు సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఎసెట్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం ఎంటర్ చేయడానికి రియల్ అకౌంట్
యూజ్ చేస్తాం అనమాట. చూడండి రియల్ అకౌంట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గూడ్స్. ఓకేనా, ఈ గూడ్స్ అనేవి కూడా ఒక కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. సో అందుకని రియల్ అకౌంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ మిషనరీ అంటే ఎసెట్ కదా, దీన్ని కూడా మన రియల్ అకౌంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్నిచర్ అన్నా కానీ ఎసెట్ అనమాట. సో దీన్ని కూడా మన రియల్ అకౌంట్గా తీసుకుంటాం. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ కాల్డ్ నామినల్ అకౌంట్స్. ఈ నామినల్ అకౌంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఒక కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, గెయిన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఈ నామినల్ అకౌంట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. చూడండి సాలరీస్ పేడ్, ఇది ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ వేజెస్ పేడ్, ఇది కూడా ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇది గెయినింగ్ అనమాట. సో ఇది కూడా నామినల్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ పేడ్, ఇది కూడా ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ ఎగ్జాంపుల్స్ని మనం ఏమంటామంటే నామినల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఇవి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసిన ఈ అకౌంట్స్కి సంబంధించిన జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. చూడండి శాలరీ అంటే ఒక పర్సన్కి ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పర్సన్స్కి ఇన్కమ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో అందుకని దాన్ని మనం ఏమంటాం, నామినల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వేజెస్ కూడా ఇవి నామినల్ అకౌంటే. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఎసెట్ అనమాట. సో దీన్ని రియల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రకాష్ అంటే పర్సన్ నేమ్. సో అందుకని పర్సనల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అంటే అది ఒక ఇన్కమ్ అనమాట. సో దాన్ని మన నామినల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇది ఎసెట్ అనమాట. సో దీన్ని రియల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్, ఇది ఎసెట్, దీన్ని రియల్ అకౌంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ పర్చేజెస్, దీన్ని మనం నామినల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా. ఓకేనా, సో అందుకని పేటెంట్స్ అన్నా కానీ ఎసెట్స్ అనమాట. సో అందుకని దీన్ని రియల్ అకౌంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నా కానీ ఎసెట్ అనమాట. సో అందుకని రియల్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా. మన ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి డెబిట్ సైడ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి క్రెడిట్ సైడ్ ఉంటుందని దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. వాటిని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, పర్సనల్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఏమున్నాయో చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ ద రూల్స్ ఈజ్ డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. ఇన్ అదర్ వర్డ్స్, డెబిట్ ద అకౌంట్ ఆఫ్ పర్సన్ who receives something and credit the account of the person who gives something. ఫ్రెండ్స్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏం లేదు. ఓకేనా, మనం రిసీవ్ చేసుకునే పర్సన్ని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇచ్చే వ్యక్తిని అంటే గీవర్ని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, అదే విధంగా చూడండి, ఇది కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, హూ రిసీవ్ సంథింగ్, ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం. అండ్ క్రెడిట్ ద అకౌంట్ ఆఫ్ ది పర్సన్ హూ గివ్ సంథింగ్, ఎవరైతే ఇస్తున్నారో ఆ పర్సన్ని మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి పర్సనల్ అకౌంట్కి సంబంధించిన రూల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ రియల్ అకౌంట్ ఏంటో చూడండి. ఇన్ కేస్ ఆఫ్ రియల్ అకౌంట్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. In other words, debit the account of assets, property which comes into business. Credit the account of which goes out the business. ఈ రియల్ అకౌంట్లో దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏ అయితే కంపెనీలోకి లేకపోతే బిజినెస్లోకి వస్తున్నాయో వాటిని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం అన్నమాట. ఏ అయితే కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నాయో లేకపోతే బిజినెస్ నుంచి బయటికి వెళ్తున్నాయో గోస్ అవుట్, ఏ అయితే వెళ్తున్నాయో వాటిని మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తామన్నమాట. ఇది వచ్చేసరికి రియల్ అకౌంట్కి సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ నామినల్ అకౌంట్కి సంబంధించిన రూల్స్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ నామినల్ అకౌంట్స్, ద రూల్ ఈజ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. In other words, debit the accounts of expenses and losses, credit the accounts of incomes and gains. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఉన్నప్పుడు మనం వాటిని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట.
అదే మనకి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉన్నప్పుడు మనం వాటిని క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇదే అనమాట కంప్లీట్ మీనింగ్. ఓకేనా, ఈ 3 మీనింగ్స్ సంబంధించిన రూల్స్ కి సంబంధించిన సింపుల్ టేబుల్లో మన ఇక్కడ చూపించాను చూడండి. ఓకేనా, పర్సనల్ అకౌంట్ అంటే డెబిట్ ద రిసీవర్, ఎవరైతే తీసుకుంటున్నారో వారిని మనం డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ ద గివర్, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మనం క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రియల్ అకౌంట్ కి సంబంధించింది వాట్ కమ్స్ ఇన్, ఏ అయితే కంపెనీలోకి లేకపోతే ఏ అయితే బిజినెస్ లోకి వస్తున్నాయో వాటిని మనం డెబిట్ సైడ్ లో చూపిస్తాం. ఏ అయితే కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నాయో వాటిని మనం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ సంబంధించిన వాటిని డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం. ఏ అయితే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉన్నాయో వాటిని మనం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. ఓకేనా, ఇదనమాట రూల్స్ కి సంబంధించింది. ఓకేనా, ఈ రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ సంబంధించి 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట, మనకి థియరీలో కూడా యూజ్ఫుల్ అయింది. ఓకేనా, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అకౌంట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 4 అకౌంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్చేజెస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ అండ్ పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనమాట. చూడండి, ముందుగా పర్చేజెస్ అకౌంట్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం. The account is meant for recording all purchases of goods. Goods comes in purchases of goods will be recorded in purchases account. Therefore, on purchase of goods, purchase account is debited. ఫ్రెండ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక కంపెనీ లేకపోతే ఒక బిజినెస్ సంబంధించిన నెలవారీ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాటిల్లో పర్చేజెస్ చేసినప్పుడు ఆ పర్చేజెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ లేకపోతే ఆ పర్చేజెస్ సంబంధించిన అమౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే పర్చేజెస్ అకౌంట్ లో పోస్టింగ్ చేస్తామని దీని యొక్క మీనింగ్ అనమాట. ఈ పర్చేజెస్ అకౌంట్ అనేది ఆల్వేస్, ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ అనేవి ఆల్వేస్ మనం డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలి. ఓకేనా, ఇదనమాట పర్చేజెస్ సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ సేల్స్ అంటే ఏందో చూడండి. ద అకౌంట్ ఈజ్ మెంట్ ఫర్ రికార్డింగ్ ఆల్ సేల్స్. వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ దే గోస్ అవుట్ ఫ్రమ్ ది బిజినెస్. దేర్ఫోర్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్. ఫ్రెండ్స్, ఇది కూడా ఏంటంటే పర్చేజెస్ కి ఆపోజిట్ అనమాట. ఒక కంపెనీకి సంబంధించిన సేల్స్ అనేవి జరిగినప్పుడు ఆ సేల్స్ కి సంబంధించిన అమౌంట్ ని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే సేల్స్ అకౌంట్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఈ సేల్స్ అనేది ఆల్వేస్ ఎక్కడ మనం పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాము అండ్ సేల్స్ అనేవి క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ అంటే ఏందో చూడండి. దిస్ అకౌంట్ ఈజ్ మెంట్ ఫర్ రికార్డింగ్ రిటర్న్స్ ఆఫ్ goods purchased. The goods goes out when goods are returned to suppliers. Therefore, purchases returns is credited on returns of goods to supplier. ఈ పర్చేజెస్ రిటర్న్స్ యొక్క దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాటిల్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నప్పుడు వాటిని మనం ఎవరి నుంచి అయితే మనం కొన్నామో వాళ్ళకి రిటర్న్ చేస్తాం అనమాట. అలా రిటర్న్ చేసిన వాటిని మనం ఏమంటామంటే పర్చేజెస్ రిటర్న్స్ అని అంటాం అనమాట. ఇక్కడ పర్చేజెస్ రిటర్న్స్ అని ఎందుకు అన్నామంటే మనం ఒక పర్సన్ నుంచి లేకపోతే ఒక కంపెనీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఆ కొన్ని ప్రొడక్ట్స్ లో మనకి కొన్ని బాగున్నాయి, కొన్ని డ్యామేజ్ అయినాయి అనమాట. ఆ డ్యామేజ్ అయిన ఆ గూడ్స్ ని లేకపోతే ఆ ప్రొడక్ట్స్ ని మనం మళ్ళీ వాళ్ళకి పంపిస్తున్నాం. ఓకేనా, పంపిస్తున్నాం కాబట్టి వాటిని మనం ఏమంటున్నామంటే పర్చేజెస్ రిటర్న్స్ అనమాట. ఓకేనా, మన కొన్న వాటిని బాగోలేక పంపిస్తున్నాం అనమాట. సో వాటిని పర్చేజెస్ రిటర్న్స్ అని అంటాం అనమాట. ఈ పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఆల్వేస్ ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, పర్చేజెస్ రిటర్న్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నిటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అంటే మీనింగ్ ఏందో చూడండి. దిస్ అకౌంట్ ఈజ్ మెంట్ ఫర్ రికార్డింగ్ రిటర్న్స్ ఆఫ్ goods made by customers. The goods comes in when goods are returned by customers. Therefore, sales returns account is debited on returns of goods. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ లేకపోతే గూడ్స్ ని సేల్ చేసినప్పుడు
వాటిల్లో ఏవో ఒకటి డ్యామేజ్ వచ్చో లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అయి ఉండి కస్టమర్స్ నుంచి వాళ్ళకి వస్తే వాటిల్ని ఏమంటామంటే సేల్స్ రిటర్న్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఏం లేదు, పర్చేజెస్ రిటర్న్స్కి ఆపోజిటే సేల్స్ రిటర్న్స్ అనమాట. సేల్స్కి ఆపోజిటే పర్చేజెస్ అనమాట. ఈ యొక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, సేల్స్ రిటర్న్స్ని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. పర్చేజెస్ ఉంటే మనం ఆల్వేస్ డెబిట్ సైడ్లోనే చూపిస్తాం అనమాట. సేల్స్ ఉంటే ఆల్వేస్ క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం. అదే పర్చేజెస్ రిటర్న్స్ ఉంటే ఆల్వేస్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే సేల్స్ రిటర్న్స్ ఉంటే ఆల్వేస్ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అకౌంట్కి సంబంధించింది. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ చెప్పిన ఈ పాయింట్స్ని సింపుల్ వేలో ఇక్కడ రాశారు చూడండి. ఓకేనా, మీరు చూడంగానే అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, వెన్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్. మనం గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ అనేవి కమ్స్ ఇన్ లోపలికి వస్తున్నాయి అనమాట. ఓకేనా, వాటిని ఈ పర్చేజెస్ అకౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్, వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్ టు సప్లయర్స్. కొన్న వస్తువుల్ని ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి రిటర్న్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే గూడ్స్ గోస్ అవుట్, బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకేనా, అంటే పర్చేజెస్ రిటర్న్స్ అనమాట. దీన్ని ఎక్కడ చూపిస్తామంటే క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్, వెన్ గూడ్స్ సోల్డ్. గూడ్స్ అనేవి అమ్మినప్పుడు గూడ్స్ గోస్ అవుట్, బయటికి వెళ్ళిపోతున్నాయి. సో వాటిని మనం ఏమంటామంటే సేల్ అకౌంట్గా తీసుకుంటాం. దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్, వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై కస్టమర్స్ నుంచి గూడ్స్ అనేవి రిటర్న్ అయితే వాటిని మనం ఏమంటామంటే గూడ్స్ కమ్స్ ఇన్ అని అంటాం అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన అకౌంట్ వచ్చేసరికి సేల్స్ రిటర్న్స్ అకౌంట్. దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఏం లేదు, ఇక్కడ నేను రాశాను కదా సింపుల్ వేలో, ఆ వాటికి సంబంధించిన సింపుల్గా టేబుల్ రూపంలో ఇచ్చారనమాట. దీని యొక్క మీనింగ్ అది. ఓకేనా, ఇది వచ్చేసరికి ఇది జర్నల్ ఎంట్రీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. మనం డైరెక్ట్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, ఆ ప్రాబ్లం చూడగానే మీకు అర్థమైపోతుంది ప్రాబ్లమ్స్ అనేవి ఈ జర్నల్ ఎంట్రీ సంబంధించినవి ఎలా ఉంటాయి అనేది. ప్రాబ్లం 1 అనమాట. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రభు అనే పర్సన్ ఉన్నాడు అనమాట. ఫర్ సపోజ్ ఇది ఒక షాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక కంపెనీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఆ కంపెనీకి సంబంధించిన 2015 జనవరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారనమాట. చూడండి, జనవరి 1 వచ్చేసరికి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా, ఇంత 40,000 పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేశాడనమాట. నెక్స్ట్ 2వ తారీఖు పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ని పర్చేజ్ చేశాడనమాట 8,000 పెట్టి. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్కి గూడ్స్ని అమ్మాడనమాట. ఎంత వచ్చాయి? 7,000 వచ్చాయి. నెక్స్ట్ 5వ తారీఖు రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మూర్తి నుంచి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు అనమాట, 1000 రూపాయలు. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు మూర్తికి డబ్బులు ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు? 500 ఇచ్చాడు. నెక్స్ట్ 21వ తారీఖు పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై నుంచి ప్రభు అనే పర్సన్ పర్చేజెస్ చేశాడనమాట. ఎంత పెట్టి? 14,000 పెట్టి గూడ్స్ని పర్చేజ్ చేశాడు. నెక్స్ట్ 31st గూడ్స్ సోల్డ్ టు జెడ్ అనే పర్సన్కి గూడ్స్ని అమ్మాడు అనమాట. ఎంతకి? 6,000కి. ఓకేనా, ఈ విధంగా జనవరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారనమాట. వాటిని మనం ఎలా పోస్టింగ్ చేయాలి అండ్ ఏ ప్రొసీజర్ అనేది ఎలా ఫాలో అవ్వాలి చూద్దాం. ఓకేనా, ముందుగా మనకి ప్రొఫార్మా చూడండి ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీస్ అని పెడతాం అనమాట. మనకి ఇక్కడ పర్టికులర్గా ప్రభు అనే పర్సన్ నేమ్ ఇచ్చాడు కదా, సో అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే నేమ్ అయితే ఇండికేషన్ అయితే చేసామన్నమాట, జర్నల్ ఆఫ్ ప్రభు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి డేట్ అనమాట. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లెడ్జర్ ఫోలియో అనమాట. దీనికి మనం ఎటువంటి నేమ్స్ అయితే అండ్ నెంబర్స్ అయినా ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీగా అలా వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎటువంటి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసరికి డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్ అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం 2015 కదా, సో అందుకని 2015 రాసాము. జనవరి కదా, సో అందుకని జనవరి అని రాసాము. 1వ తారీఖు కదా, సో అందుకని 1వ తారీఖు అయితే డేట్ అయితే మెన్షన్ చేసాము అనమాట. నెక్స్ట్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకేనా,
ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడనమాట. స్టార్ట్ చేసినప్పుడు దేంతో క్యాష్తో స్టార్ట్ చేశాడనమాట. సో ఆ బిజినెస్లోకి ఏమొస్తున్నాయి, క్యాష్ వస్తుంది అనమాట. ఓకేనా, క్యాష్ వస్తుంది అంటే వచ్చేదాన్ని నేను ఎక్కడ రాయాలని చెప్పాను, రిసీవర్గా తీసుకోవాలని చెప్పాను. రిసీవర్ అంటే ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్ కదా. సో అందుకని డెబిట్ సైడ్లో క్యాష్ అకౌంట్ అని రాసామన్నమాట. క్యాష్ అకౌంట్ అని చెప్పి డిఆర్ అంటే మీనింగ్ ఏంటంటే డెటార్ అని అంటాం అనమాట. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని వచ్చిందంటే మనకి ఎంట్రీ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ డెబిట్ సైడ్లో క్యాష్ అకౌంట్ అని రాస్తాం అండ్ క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్గా రాస్తాం అనమాట. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చారంటే మనకి ఎంట్రీ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ గా రాస్తాం అనమాట. ఓకేనా, చూడండి క్యాష్ అకౌంట్ అని చెప్పి ఇది డెబిట్ సైడ్ కదా, డెబిట్ సైడ్ లో 40,000 రాసాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో వచ్చేసరికి టు క్యాపిటల్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ టు క్యాపిటల్ అకౌంట్ అని ఎందుకు రాస్తాము అంటే బిజినెస్ లో క్యాపిటల్ ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాడు అనమాట. ఓకేనా, సో అందుకని దీన్ని ఎలా తీసుకుంటాం అంటే టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ లో రాసాం. సో అందుకని క్రెడిట్ సైడ్ లో 40,000 అయితే మెన్షన్ చేసాం అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెబిట్ అండ్ క్రెడిట్ మస్ట్ అండ్ గా టాలీ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ 40,000 వేసి ఇక్కడ 30,000 వేస్తే అది రాంగ్ అనమాట. సేమ్ ఒకే అమౌంట్ అనేది ఉండాలి. డెబిట్ లో ఎంత అయితే అమౌంట్ ఉందో అదే అమౌంట్ క్రెడిట్ సైడ్ లో కూడా ఉండాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ దాన్ని మనం ఎలా రాస్తామంటే నేరేషన్ గా రాస్తాం అనమాట. ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న వాటిని మనం నేరేషన్ అని అంటాం అనమాట. చూడండి బీయింగ్, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే బీయింగ్ అనే వాడిని మనం యూజ్ చేస్తాం అనమాట. బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ టు స్టార్ట్ ది బిజినెస్. ఓకేనా, క్యాష్ ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాడు అనమాట. ఎందుకు, బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి. ఓకేనా, దాన్నే మనం నేరేషన్ గా రాసాం అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ డేట్ కి సంబంధించిన ఎంట్రీ. నెక్స్ట్ సెకండ్ డేట్ కి సంబంధించిన ఎంట్రీ చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే పర్చేజెస్ అనే పదం కనపడింది అంటే దాన్ని ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి అని చెప్పాను. సో అందుకని చూడండి 2వ తారీఖు అని రాసాము, ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ అయితే రాసాము అనమాట. ఇక్కడ ఏంటంటే బుక్లో తప్పించాడు అనమాట. సో అందుకని నేను సెర్చ్ చేసి రాశాను అనమాట. ఓకేనా, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను పర్చేజెస్ అకౌంట్ అనేది ఆల్వేస్ డెబిట్ సైడ్లోనే చూపించాలి అని. సో అందుకని పర్చేజెస్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, ఇక్కడ డిఆర్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, పర్చేజెస్ అని ఉన్నప్పుడు ఓకేనా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని ఇచ్చారంటే పర్చేజెస్ అనేవి ఆల్వేస్ డెబిట్ సైడ్ లో చూపిస్తాము. ఓకేనా, డెబిట్ సైడ్ లో పర్చేజెస్ ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ లో ఏమో వస్తుంది, క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ వచ్చేసరికి క్యాష్ అకౌంట్ అని రాసాము అనమాట. చూడండి డెబిట్ సైడ్ లో 8,000 పోస్టింగ్ చేసాము అండ్ క్రెడిట్ సైడ్ లో 8,000 పోస్టింగ్ చేసాము అనమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి ఏం లేదు, మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో దాన్నే రాస్తాం అనమాట. జస్ట్ బీయింగ్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, అంతే సింపుల్ గా అయిపోయింది 2వ ఎంట్రీ కూడా. నెక్స్ట్ థర్డ్ డేట్ న ఎంట్రీ అనేది ఏముంది, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ సోల్డ్ అన్నా సేల్స్ అన్నా మీనింగ్ ఒకటే అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను, సేల్స్ అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ క్రెడిట్ సైడ్ లోనే వస్తుంది అని అర్థం. ఓకేనా, క్రెడిట్ సైడ్ లో మనకి సేల్స్ ఉంటుందని ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. ఇంకా ఆటోమేటిక్ గా మనకి డెబిట్ సైడ్ లో ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో అందుకని డెబిట్ సైడ్ లో వచ్చేసరికి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ గా రాస్తాం అనమాట. ఓకేనా, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ కి రాస్తాం అనమాట. క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ అనమాట. సో అందుకని డెబిట్ సైడ్ లో 7,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ టు సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ సైడ్ అనమాట. సో అందుకని క్రెడిట్ లో 7,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ నేరేషన్ అనేది ఏం రాసాము, బీయింగ్ అనే ఒక పదాన్ని యాడ్ చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, అక్కడ అయితే ఏముందో అదే వర్డ్ లేకపోతే అదే సెంటెన్స్ ని మనం కాపీ పేస్ట్ చేస్తాం అనమాట, అంతే సింపుల్. నెక్స్ట్ 5వ తారీఖున ట్రాన్సాక్షన్ చూడండి, రిసీవ్డ్, ఎవరు రిసీవ్ చేసుకున్నాడు, ప్రభు అనే పర్సన్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మూర్తి. ఇక్కడ మూర్తి అనే పర్సన్ గీవర్ అనమాట. ఓకేనా, గీవర్ ని మనం ఎప్పుడైనా సరే ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలన్నమాట. క్రెడిట్ సైడ్ లో మూర్తి అయినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకు అర్థమైపోతుంది, మనం మూర్తి నుంచి
క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం అని ఇచ్చారు చూడండి. రిసీవ్డ్ క్యాష్ మనకి వస్తుంది. మనం అంటే ఇక్కడ ఎవరు? ప్రభు అనే పర్సన్ క్యాష్ ని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎవరి నుంచి? మూర్తి నుంచి. మూర్తి అనే పర్సన్ గీవర్ అవుతాడు, క్యాష్ అనేది రిసీవర్ అయిద్ది అనమాట. అంటే రిసీవర్ అనేది ఎప్పుడైనా సరే మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని క్యాష్ అకౌంట్ డేటార్ టు మూర్తి అకౌంట్. మూర్తి అంటే ఇక్కడ గీవర్ కదా, ఆల్వేస్ గీవర్ ని మన క్రెడిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలి. సో అందుకని క్యాష్ అకౌంట్ డేటార్ అని చెప్పి 1000 రూపాయలు ఎంటర్ చేసాము. నెక్స్ట్ టు మూర్తి అకౌంట్ అని చెప్పి 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాము అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మూర్తి నుంచి డబ్బులు రిసీవ్ చేసుకున్నాము అని అంతేనమాట. నెక్స్ట్ 18వ తారీఖు ఎంట్రీ చూడండి, క్యాష్ పేడ్ టు మూర్తికి ప్రభు అనే పర్సన్ డబ్బులు చెల్లించాడు అంట. ఓకేనా? అంటే దీని యొక్క మీనింగ్ ఏంది చూడండి, మూర్తి అనే పర్సన్ కి ప్రభు మనీ పే చేశాడు అనమాట. అంటే పేడ్ అన్నా కానీ పే అన్నా కానీ మీనింగ్ ఒకటేనమాట. ఓకేనా? చూడండి, మూర్తి అనే పర్సన్ కి ప్రభు అనే పర్సన్ పే చేశాడు. అంటే ఇక్కడ మూర్తి అనే పర్సన్ రిసీవర్ అవుతారనమాట. రిసీవర్ ఆల్వేస్ మనం ఎక్కడ చూపించాలి? డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. మన దగ్గర నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. సో అందుకని వాటిని క్యాష్ ని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, రిసీవ్ చేసుకుంటున్న పర్సన్ ఎవరు? మూర్తి అకౌంట్ డేటార్ అని చెప్పి డెబిట్ సైడ్ లో 500 పోస్టింగ్ చేస్తాము. టు క్యాష్ అకౌంట్ మన నుంచి ఏం పోతుంది? క్యాష్ పోతుంది. ఎవరికి పోతుంది? మూర్తికి పోతుంది. సో అందుకని క్రెడిట్ సైడ్ లో 2 క్యాష్ అని చెప్పి 500 ఎంటర్ చేసాం. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ క్యాష్ పే టు మూర్తికి డబ్బులు చెల్లించాము. ఓకేనా? ఇది వచ్చేసరికి 18వ తారీఖు సంబంధించింది. నెక్స్ట్ 21వ తారీఖు చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై నుంచి మనం గూడ్స్ ని పర్చేజెస్ చేసామన్నమాట. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, పర్చేజ్డ్ అన్న ఆ పదం అనేది కనిపించిందంటే కంపల్సరీగా పర్చేజెస్ అనేది మనం డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి అని అర్థమైపోవాలన్నమాట. ఓకేనా? చూడండి, 21వ తారీఖు పర్చేజెస్ అకౌంట్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు డెబిట్ సైడ్ లో ఉంటుందని. సో అందుకని డెబిట్ సైడ్ లో పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి 14,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ ఎవరి నుంచి పర్చేజెస్ చేసాము? పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ వై నుంచి పర్చేజెస్ అయితే చేసాము అనమాట. అంటే మనకి ఇక్కడ ప్రభుకి ఎవరు ఇస్తున్నారు? వై అనే పర్సన్ ఇస్తున్నాడు అనమాట. ఏమి ఇస్తున్నాడు? గూడ్స్ ఇస్తున్నాడు. సో ఇచ్చే పర్సన్ మనం ఎక్కడ చూపించాలి? క్రెడిట్ సైడ్ లో చూపించాలి. సో అందుకని టు వై అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేసాము అనమాట 14,000. ఓకేనా? కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వై నుంచి గూడ్స్ ని పర్చేజెస్ చేసాము అది. నెక్స్ట్ 31వ తారీఖు సంబంధించిన ఎంట్రీ, గూడ్స్ సోల్డ్ టు వై. ప్రభు అనే పర్సన్ గూడ్స్ అమ్మాడనమాట. ఎవరికి అమ్మాడు? జెడ్ అనే పర్సన్ కి అమ్మాడు అనమాట. అంటే జెడ్ అనే పర్సన్ ఏమవుతారు? రిసీవర్ అవుతారు అనమాట. రిసీవర్ ని మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని మనం ఏం చేసాము? జెడ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసామన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, సోల్డ్ అనే పదం కనపడిందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్స్ అని అర్థం అనమాట. ఆ సేల్స్ ని ఆల్వేజ్ మన క్రెడిట్ సైడ్ లోనే చూపించాలి. క్రెడిట్ సైడ్ లో సేల్స్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ అర్థమైపోయింది అనమాట, రిసీవ్ చేసుకునే పర్సన్ యొక్క నేమ్ ని మనం డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలి అని. ఓకేనా? సో అందుకని జెడ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం అనమాట. చూడండి, డెబిట్ సైడ్ లో 6,000 అండ్ క్రెడిట్ సైడ్ లో 6,000. ఓకేనా? కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు జెడ్ కి గూడ్స్ ని అమ్మామన్నమాట. ఓకేనా? ఈ విధంగా జనవరికి సంబంధించిన ఎంట్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ ని మనం ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ ఏం చేయండి, లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. జస్ట్ సింపుల్గానే ఉంటుంది. నేను చెప్పిన ఈ థియరీకి సంబంధించిన నోట్స్ అనేవి మీరు క్లియర్గా విన్నట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమైపోయింది అనమాట. మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే పడాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ టోటల్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టుమారో క్లాస్లో ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.